వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర రాష్ట్రాల ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్ మొదటి అంశాన్ని పరిశీలిద్దాం. ఓకే, భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ సెలబ్రిటీకి సంబంధించిన డేటాను ప్రకటించడం జరిగింది. దీనిని ఎవరు ప్రకటించారు సార్ అంటే దీన్ని క్రోల్ నివేదిక వారు ప్రకటించడం జరిగింది. ఓకే, క్రోల్ నివేదిక వారు ప్రకటించారు. అయితే భారతదేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్ జాబితాలో మొదటి స్థానంలో షారూఖ్ ఖాన్, బాలీవుడ్ నటుడు అయిన షారూఖ్ ఖాన్ అనే వ్యక్తి మొదటి స్థానంలో ఉన్నాడు. దాదాపుగా 177.9 మిలియన్లు ఉండడం జరుగుతుంది. ఇతని తర్వాత రెండవ స్థానంలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ గారు 162.9 మిలియన్లతో రెండవ స్థానంలో ఉండడం జరుగుతుంది. అయితే మూడవ స్థానంలో ఉన్నది స్పోర్ట్స్ పర్సన్ విరాట్ కోహ్లీ. అంటే అత్యంత విలువైన బ్రాండ్ సెలబ్రిటీలో స్పోర్ట్స్ పర్సన్ నుంచి ఓకే విరాట్ కోహ్లీ ఉండడం జరుగుతుంది. నాలుగవ స్థానంలో మనకి సచిన్ టెండూల్కర్, ఐదవ స్థానంలో మహేంద్ర సింగ్ ధోని ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ సెలబ్రిటీస్లో చూసుకుంటే షారూఖ్ ఖాన్, రణవీర్ సింగ్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ అండ్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. అయితే వీరిలో టాప్ 10లో మనకి ఒక ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. 6వ స్థానంలో ఆలియా భట్, 7వ స్థానంలో దీపికా పదుకొనే అనే ఆమె కూడా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత 8వ స్థానం రుతిక్ రోషన్, 9వ స్థానం అమితాబ్ బచ్చన్, 10వ స్థానం అక్షయ్ కుమార్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే షారూఖ్ ఖాన్ అనేది గతంలో 2025లో 2024 మూడవ స్థానంలో ఉంటే 2025లో 1వ స్థానం చేరడం జరిగింది. ఓకే, 2025 డేటా ప్రకారం క్రోల్ నివేదిక ప్రకారం అత్యంత విలువైన బ్రాండ్ సెలబ్రిటీగా షారూఖ్ ఖాన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఓకే, ఐసిఏఆర్ నివేదిక ప్రకారం ఐసిఏఆర్ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుకు సంబంధించి డేటా ప్రకటించారు. దీని ప్రకారం భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండబోతుంది అని ప్రకటించారంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి అనేది 7% ఉండబోతుందని ప్రకటించడం జరిగింది. ఐసిఏఆర్ అనే ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ప్రకటించింది. దీంట్లో పారిశ్రామిక రంగం ఏదైతే పారిశ్రామిక రంగం ఉంటుందో ఈ పారిశ్రామిక రంగంలో 7.7% అభివృద్ధి సాధించబోతున్నారు. అండ్ వ్యవసాయము అండ్ మత్స్య రంగము అండ్ దాని తర్వాత ఈ రుణాల వాట చూసుకుంటే 4% ఉండబోతుంది. అండ్ సేవల రంగంలో చూసుకుంటే మనకి 7.9% వృద్ధి ఉండబోతుందని కూడా ఈ ఐసిఏఆర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ప్రకటించడం జరిగింది. అంటే భారతదేశానికి సంబంధించిన ఈ యొక్క జీడిపి వృద్ధి రేటు 7% ఉండబోతుందని, దానిలో భాగంగా పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 7.7%, వ్యవసాయం మత్స్య రంగానికి సంబంధించి 4% అండ్ సేవా రంగానికి సంబంధించి 7.9% ఉండడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి భారతదేశంలో ఈ యొక్క జీడిపి వృద్ధి రేటును ఐసిఏఆర్ ఎంత ప్రకటించింది అని అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. అయితే నిన్నటి ప్రశ్నకు మనం అడగడం జరిగింది ఏంటి సార్ అంటే అర్జున అవార్డులు ఎప్పుడు ప్రారంభించారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ అర్జున అవార్డులు మొట్టమొదటిసారిగా మనకు 1961లో ఈ అర్జున అవార్డులు ప్రకటించారు. 1961లో 6 మందికి ఈ అవార్డులను ప్రకటిస్తే 2026లో ఈ అర్జున అవార్డులు ఏకంగా 17 మందికి లభించడం జరిగింది. ఓకే, కొంచెం జాగ్రత్తగా దీనిని యాడ్ చేసుకోండి. అయితే నేటి ప్రశ్న ఏమిటి అని గమనిస్తే మన భారతదేశంలో ఏనుగు సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఓకే, ఏనుగు సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఓకే, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, ఓకే టోటల్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇన్ ఇండియా ఎన్ని ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఏదైతే మేము చెబుతున్నాం ఇది పీడిఎఫ్ రూపంలో కావాలంటే మీరు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే టెలిగ్రామ్ గ్రూపు అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని మా ఇన్ఫర్మేషన్ని మీరు పొందవచ్చు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వన్ ఈ యొక్క జోనల్ కౌన్సిల్ సమావేశం తమిళనాడు రాష్ట్రంలో జరగనుంది.
ఓకే, సౌత్ జోనల్ ఏది సార్ అంటే దక్షిణ జోనల్ కౌన్సిల్ యొక్క సమావేశం, జోనల్ కౌన్సిల్కి సంబంధించిన 31వ సమావేశం ఎక్కడ సార్ అంటే తమిళనాడు రాష్ట్రంలో జరగనుంది. తమిళనాడు రాష్ట్రంలో జరగనుంది. దీనికి గాను ఈ 31వ ఈ దక్షిణ జోనల్ సమావేశంలో పాల్గొనే రాష్ట్రాలు ఏవేవి సార్ అంటే ఒకటి తమిళనాడు అండ్ కర్ణాటక అండ్ కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు అయిన అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ అండ్ పుదుచ్చేరి కూడా పాల్గొననున్నాయి. ఓకే, వీటికి సంబంధించి ఆ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు అండ్ ఈ హోంమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి సార్ అంటే ఈ తమిళనాడులో జరగబోయే సౌత్ జోనల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దీనికి అధ్యక్ష వహించేది ఎవరు సార్ అంటే హోంమంత్రి, ఓకే, కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు అధ్యక్ష వహించడం జరుగుతుంది. అంటే అధ్యక్షుడుగా వహించనున్నారు. అయితే ఉపాధ్యక్షుడుగా ఎవరు ఉండబోతున్నారు అంటే తమిళనాడు సీఎం అయిన టీవీకే పార్టీ అధినేత అయిన జోసెఫ్ విజయ్ గారు ఉండబడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి అడిగే క్వశ్చన్ ఏంటంటే సౌత్ జోనల్ కౌన్సిల్ యొక్క సమావేశం ఎన్నో సమావేశము అంటారు? 31వ సమావేశం. ఏ రాష్ట్రాలు పాల్గొనబోతున్నాయంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, వాటితో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు అండ్ పుదుచ్చేరి పాలుగా ఉండబోతున్నాయి. అయితే 31వ ఈ సౌత్ జోనల్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే అమిత్ షా. దీనికి ఎవరు ఉపాధ్యక్షుడిగా ఉండబోతున్నారు అంటే మనకి జోసెఫ్ విజయ్. అండ్ ఈ తమిళనాడు రాష్ట్రం గురించి ఇటీవల కూడా కరెంట్ అఫైర్లో మనం చూడడం జరిగింది. అండ్ ముఖ్యంగా మనకి ఈ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వల్ అనే ఒక రైతు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఫార్మా హీరోగా యుఎన్ఓ నుంచి గుర్తింపు పొందడం జరుగుతుంది. అండ్ 2025లో మనకి ఐఐటి మద్రాస్, ఏదైతే ఐఐటి మద్రాస్ ఉంటుందో ఈ ఐఐటి మద్రాస్ అనేది మన భారతదేశంలో హైపర్ లూప్ ట్రైన్ ట్రాక్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఏ సార్ అంటే తమిళనాడు రాష్ట్రం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ నిన్నటి రోజున ఈ తమిళనాడు రాష్ట్రం గురించి కూడా మనం చెప్పాం. 3వ బిడ్డ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి మహిళలు ఎవరైతే 3వ బిడ్డను జన్మిస్తారో వాళ్ళకి ఏకంగా 365 రోజులు పసుతి సెలవులను కూడా ఆ తమిళనాడు క్యాబినెట్ ఆమోదించడం కూడా జరిగిందని మనం నిన్నటి రోజున చెప్పుకోవడం జరిగింది. కాబట్టి రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో స్టాండర్డ్ జీకే అనేది చాలా వరకు తగ్గించడం జరిగింది. ఎక్కువగా ఫోకస్ కరెంట్ అఫైర్ పైన ఫోకస్ చేస్తున్నాడు. అండ్ క్వశ్చన్ పేపర్ కూడా కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్ పేపరే తయారవుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా జీకే పైన ఫోకస్ చేయకుండా కరెంట్ అఫైర్ రిలేటెడ్ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి. అంటే కరెంట్ అఫైర్ రిలేటెడ్ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు విజయం సాధించడం జరుగుతుంది. ఇక్కడ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ అంటే రీసెంట్గానే మనకు మే నెలలోనే ఇక్కడ మనకి ఎక్కడ సార్ అంటే తమిళనాడు రాష్ట్రంలో మే నెలలో ఎలక్షన్ జరిగాయి కాబట్టి అక్కడ ఇది సీఎం అయ్యారు. అది తమిళనాడు రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో కూడా ఎన్నికలయ్యి అక్కడ రంగస్వామి గారు సీఎం అయ్యారు. అండ్ కేరళ రాష్ట్రంలో కూడా మనకి ఎలక్షన్ జరిగాయి, అక్కడ సతీశన్ అనే వ్యక్తి సీఎం అయ్యారు. అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా ఎలక్షన్ జరిగాయి, అక్కడ కూడా మనకి అధికారి సువేందు సీఎం అవడం జరిగింది. అండ్ మనకి అస్సాం రాష్ట్రంలో కూడా ఎలక్షన్ జరిగాయి, అక్కడ కూడా మనకి హిమంత బిశ్వ శర్మ గారు సీఎం అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా రాష్ట్రాల సీఎం కూడా చేంజ్ అయ్యారు. ఉదాహరణకి కర్ణాటక రాష్ట్రంలో ఓకే గతంలో సిద్ధరామయ్య గారు ఉండేవారు, ప్రెసిడెంట్ మన డికే శివకుమార్ ఉన్నారు. అండ్ దాని తర్వాత బీహార్ రాష్ట్రంలో కూడా సీఎం మారడం జరిగింది. గతంలో ఉండే వ్యక్తి మనకి ప్రెసిడెంట్ రాజ్యసభకు వెళ్ళడం జరిగింది. ప్రెసిడెంట్ ఎవరున్నారు సార్ అంటే సామ్రాట్ చౌదరి గారు ఉండడం జరుగుతుంది. అంటే ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇది వస్తుంది. అంటే కరెంట్ అఫైర్ అంటే 99% ఎక్కువగా ఏం చేస్తున్నాడు అంటే కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు తప్ప స్టాండర్డ్ జీకే పైన వెళ్ళడం లేదు. స్టాండర్డ్ జీకే చదవండి, చాలా తగ్గించేయండి అంటున్నా. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. సార్ అంటే భారతదేశంలో 2025వ సంవత్సరంలో ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఆగస్టు నెలలో 2025వ సంవత్సరంలో ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన.
రోజ్గార్ యోజన అనే పథకం. ఈ పథకం ప్రారంభమయ్యి 1 ఇయర్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి సార్ అంటే మొదటిసారిగా ఉద్యోగంలో ఎవరైతే చేరిన వారికి ఏకంగా ప్రతి నెల 15,000 రూపాయలు ఈ పథకం ద్వారా అందిస్తారు. అంటే ఉద్యోగం ఇచ్చే సంస్థలకు కూడా దీని కింద వాళ్ళకు కూడా మనీ 3,000 రూపీస్ ఇస్తారు. అలాగా ఈ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద ఈ 2026 అంటే 2026 ఆగస్టు నాటికి దాదాపుగా 75 లక్షలకు పైగా ఉద్యోగాలను అధికారికంగా కార్మిక శక్తిలో చేరినట్లుగా ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ ప్రోగ్రామ్ అనేది ఆగస్టు 2025 నుంచి ఏకంగా మనకి 2027 జూలై 1 వరకు ఉంటుంది. ఆగస్టు 1 నుంచి 2025 నుంచి 2027 వరకు ఉండడం జరిగింది. దాదాపుగా 99,446 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు సార్ అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. మొదటగా ఉద్యోగాల్లో చేరిన వారికి నగదు ప్రోత్సాహకం ఇస్తారు. అండ్ దాంతోపాటు ఈ యాజమాన్య సంస్థలు ఏవైతే ఉంటాయో వారికి కూడా కాస్త మనీ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఏదైతే మన 75 లక్షల మంది ఈ ఉద్యోగాలు పొందారో దీనిలో దాదాపుగా 15 లక్షలకు పైగా లబ్ధిదారులకు సంబంధించి మహిళలు ఉన్నారు. అంటే దాదాపుగా 30% మంది ఈ 75 లక్షల 35% మంది మహిళలే ఉన్నట్లుగా ప్రకటించారు. అండ్ నిన్న 80వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా మనం చూసాం. 80వ స్వాతంత్ర వేడుకలు ఇండిపెండెంట్ డే 80వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఏకంగా మనకి ఏఐ నైపుణ్యం అంటే ఏఐ స్కిల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యువతను నేర్పించాలి. ఏకంగా 1 కోటి మందికి 1 సంవత్సర కాలంలో స్కిల్స్ ని నేర్పించాలని కూడా పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయిన స్కీమ్. అండ్ రీసెంట్గా మనకి గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం యొక్క పేరును కూడా మార్చారు. విబిఆర్ అనే పేరు మార్చారు. అంటే రోజ్గార్ యోజన అనే పేరు మార్చారు, విబిఆర్ అనే పేరు మార్చారు. 100 రోజులున్న ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏకంగా 125 డేస్గా మార్చారు. ఇటీవల వెస్ట్ బెంగాల్లో కూడా ఒక స్కీమ్ వచ్చింది చూడండి. మనకి వెస్ట్ బెంగాల్లో కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఏ స్కీమ్ సార్ అంటే ప్రధానమంత్రి చా శ్రామిక్ యోజన. అంటే టీ తోట కార్మికులు పనిచేసే వారికి బిలో పావర్టీ లైన్ ఉన్న వారికి సహాయం చేయడం కోసం తీసుకొచ్చారు. ఇదే వెస్ట్ బెంగాల్లో ప్రధానమంత్రి ఆరోగ్య జన ఆరోగ్య యోజన అనే పథకం కూడా తీసుకొచ్చారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈ పథకం ద్వారా 5 లక్షల వరకు అక్కడ హెల్త్కు సంబంధించిన చెకప్ అంటే నగదు రహిత చికిత్సను అందించడం జరుగుతుంది. అంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద. అండ్ దాని తర్వాత మనకి ఇదే కర్ణాటక రాష్ట్రంలో ఒక పథకం తీసుకొచ్చారు, సంధ్యా కిరణ్ అనే పథకం. ఈ సంధ్యా కిరణ్ అనే పథకం ద్వారా మనకి అక్కడ ఎవరైతే ప్రభుత్వ పెన్షన్దారులు ఉంటారో ఆ పెన్షన్దారులకు 5 లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందించడం కోసం కర్ణాటక రాష్ట్రం ఏం తీసుకొచ్చింది సార్ అంటే సంధ్యా కిరణ్ అనే పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే నిన్నటి రోజున చెప్పాం జల్ జీవన్ మిషన్ జేజే మిషన్ అంటాం. హర్ ఘర్ కో పానీ అనే స్కీమ్. హర్ ఘర్ కో జల్ అనే పథకం. ఈ పథకం 7 సంవత్సరాల పూర్తయింది అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ స్కీమ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏదో ఒక స్కీమ్ 100% అడుగుతాడు. మనం ఏం చేస్తున్నామంటే స్టాండర్డ్ జీకే అండ్ ఏదో ఒక మ్యాగజైన్లో దొరికే వాటిని ప్రిపేర్ అవుతున్నాం. ఎప్పుడు కూడా అలా ప్రిపేర్ అవ్వదు. ఏం ప్రిపేర్ అవ్వాలంటే మనకి ఏదైతే అఫీషియల్ న్యూస్ ఉంటుందో అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చే న్యూస్ అంటే ది హిందూ పేపర్ కానీ ఈనాడు సాక్షి పేపర్లో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ కానీ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ అండ్ ఆల్ ఇండియా రేడియో కానీ డౌన్ ఎర్త్ సంబంధించినది కానీ పిఐబి న్యూస్ కానీ ఆల్ ఇండియా రేడియో ఇలాంటి న్యూస్ని మనం తీసుకొని వాటిలో మనకు పనికొచ్చేవి చాలా జాగ్రత్తగా నోట్ చేసుకున్నాం అనుకో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఎగ్జామ్ అయినా మనం క్రాక్ చేయొచ్చు. మేము అలాగే మీకు అందించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మీరు ఫాలో అవుతున్నారు. మేము అందరిలాగా ఏదో ఇచ్చేయడానికి రాలే. ఖచ్చితంగా మేము ఇచ్చే కంటెంట్ 100కు 100% పిల్లాడికి ఉపయోగపడాలి. 100కు 100% ఉపయోగపడాలి. ఏదో కొన్ని మాటలు చెప్పేసి ఇచ్చేయడానికి మేము ఫ్రీ కంటెంట్ అందిస్తున్నాం. అందరిలాగా మాకు కోర్సులు ఇవి ఉన్నాయని చెప్పట్లే. 100% మేము అందించే కోర్సు జెన్యూన్గా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదన్నాను. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మనకి. ఈ
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది ప్రారంభించి 56 సంవత్సరాలు పూర్తయింది. అందుకు దీనికి సంబంధించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ నిర్వహించారు సార్ అంటే మహారాష్ట్రలో దీన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క దినోత్సవాన్ని ఛత్రపతి సంభాజీ నగర్ లో దీన్ని నిర్వహించారు 56వ సమావేశం. ఓకే, దీనికి సంబంధించి ఈ యొక్క కేంద్ర మంత్రి అయిన గిరిరాజ్ సింగ్ ఎవరు సార్ అంటే గిరిరాజ్ సింగ్ ఎవరైతే ఉంటారో ఈ గిరిరాజ్ సింగ్ అనే వ్యక్తి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ఇతను ముఖ్య అతిథిగా వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ రీసెంట్ గానే మనకు కాటన్ మిషన్ కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రారంభించింది. 2026లో కాటన్ మిషన్ ని కూడా ప్రారంభించడం జరిగింది. కాటన్ మిషన్. ఓకే, ప్రపంచంలో ప్రతి ఉత్పత్తిలో మనం 2వ స్థానంలో ఉన్నాం. కాటన్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో చైనా అనే దేశం అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని అధిగమించాము అంటున్నారు కానీ అధికారికమైన లెక్కల ప్రకారం చైనా అనేది మొదటి స్థానంలో, 2వ స్థానంలో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. ఈ కాటన్ ని మనం ఏమంటాం సార్ అంటే బ్లాక్ గోల్డ్ అని కూడా పిలవడం జరుగుతుంది. వైట్ గోల్డ్ అని కూడా పిలవడం జరుగుతుంది. కాటన్ ని ఏమంటారు సార్ అంటే వైట్ గోల్డ్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ కాటన్ మనకి ఎక్కువగా ఏ నేలల్లో పడుతుంది సార్ అంటే బ్లాక్ కాటన్ సాయిల్లో పడడం జరుగుతుంది. నల్ల రేగడి నేలల్లో. ఓకే, బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా వీటిని పిలవడం జరుగుతుంది. ఎక్కువగా నీటి నిల్వ ఉంచుకునే నేలలు అని చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో ఈ నేలల్లో 3వ స్థానంలో ఉండేది అంటే మొదటి స్థానంలో అల్లువెల్ సాయిల్స్ ఉన్నాయి, 2వ స్థానంలో రెడ్ సాయిల్స్ ఉన్నాయి, 3వ స్థానంలో ఓకే బ్లాక్ సాయిల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, కేంద్ర రక్షణ రాజ్య మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు ఈ రాజ్నాథ్ సింగ్ గారు మనకి మహిళలకు సంబంధించిన ఒక అత్యున్నతమైన పథకం ప్రారంభించారు. ఆ పథకం పేరే ఏంటి సార్ అంటే అపరాజిత పరాంగ్లా 2026 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓకే, న్యూఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే రక్షణ మంత్రి ఉన్నారో ఇతను మహిళల కోసం మనకి అపరాజిత పరాంగ్లా 2026 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓకే, ఈ కార్యక్రమం ఏంటి సార్ అంటే ఎత్తైన శిఖరాలను అధిరోహించడం. బాలికలు ఎవరైతే ఉన్నారో ఈ బాలికలు ఎత్తైన శిఖరాలను అధిరోహించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రధానంగా ఈ ట్రెక్కింగ్ అనేది హిమాచల్ ప్రదేశ్ నుంచి లడక్ వరకు కొనసాగడం జరుగుతుంది. ఈ పథకం అనే ఈ యొక్క అపరాజిత్ పరాంగ్లా అనే ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో ఈ హిమాచల్ ప్రదేశ్ నుంచి మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయ నుంచి ఈ లడక్ ప్రాంతంలోని చాంగ్ దాంగ్ అనే ప్రాంతం దాకా అంటే హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి అనే లోయ నుంచి ప్రారంభమై లడక్ లోని చాంగ్ దాంగ్ అనే ప్రదేశం దాకా సాగడం జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ అయిన చూడండి మనకి ఇది కేవలం దీంట్లో మొత్తం కూడా చాలా యంగెస్ట్ ఉమెన్స్ గర్ల్స్ మాత్రమే పాల్గొనడం జరుగుతుంది. దాదాపు ఈ యాత్ర మొత్తం కూడా 30 డేస్ పాటు జరుగుతుంది. 250 కిలోమీటర్ల మేర ఈ యాత్ర అనేది ఉంటుంది. దాదాపుగా 5,578 మీటర్లు అంటే దాదాపుగా 18,300 అడుగుల ఎత్తు వరకు వెళ్ళడం జరుగుతుంది. కానీ రాజ్నాథ్ సింగ్ ఓకే మహిళల కోసం ఓకే హిమాచల్ ప్రదేశ్ నుంచి లడక్ వరకు ఒక ఎత్తైన శిఖరాలు అధిరోహించడం కోసం ట్రెక్కింగ్ కోసం ప్రారంభించిన పథకం ఏంటి సార్ అంటే అపరాజిత్ పరాంగ్లా 2026. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి లడక్, హిమాచల్ ప్రదేశ్ లో స్పితి లోయ నుంచి చాంగ్దాంగ్. ఇది మొత్తం కూడా 30 రోజులు సాగుతుంది అండ్ 250 కిలోమీటర్ పొడవునా ఉంటుంది. దాదాపుగా ఈ యొక్క సముద్ర ఉపరితలం నుంచి మెన్ సీ లెవెల్ నుంచి 5,578 మీటర్లు లేదా 18,300 అడుగుల ఎత్తు వరకు ఇది ఉండడం జరుగుతుంది మనకి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, డిఫెన్స్ న్యూస్ లో కూడా ఉపయోగపడుతుంది. అండ్ దాని తర్వాత న్యూఢిల్లీలో 65వ సుబ్రోటో కప్ అనేది ప్రారంభించడం జరిగింది. న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఓకే ఇంటర్నేషనల్ ఫుట్బాల్
ఫుట్బాల్ టోర్నమెంట్ 2026లో భాగంగా మనకి 65వ సుబ్రోటో కప్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, దీనిలో భాగంగా అండర్-17 జూనియర్ విభాగంలో చూసుకుంటే మనకి అండర్-17 మహిళల విభాగంలో నుంచి పాల్గొంటారు. మొత్తం 108 జట్లు పాల్గొనడం జరుగుతుంది. ఓకే, అండర్-17 గర్ల్స్, అండర్-17 మెన్స్ అండ్ అండర్-15 కూడా దీంట్లో ఉంటారు. అంటే జట్లు ఎలాగుంటాయి సార్ అంటే 108 జట్లలో ఎవరెవరు ఉంటారు సార్ అంటే అండర్-17 గర్ల్స్, ఓకే, అండర్-17 బాయ్స్ అండ్ దాని తర్వాత అండర్-15 కూడా దీనిలో పాల్గొనే విధంగా సుబ్రటో కప్ను 2026లో న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. దీని ఇంకా టైటిల్ విషయాలు మనకి ఇంకా ప్రారంభించబడింది అంతే. ఓకే, నెక్స్ట్ వన్ కరెంట్ న్యూస్ వెళ్ళిపోతే మనకి ఓకే ఇండ్రా అనేది భారతదేశ జీడిపి వృద్ధి అంచనా వేయడం జరిగింది. ఏంటి సార్ అంటే ఇండ్రా అనే ఒక రేటింగ్ ఏజెన్సీ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటును ప్రకటించింది. ఎంత శాతం సార్ అంటే 6.7% నుంచి ఓకే 6.8% పెంచడం జరిగింది. 6.8% పెంచడం జరిగింది. అంటే దాదాపుగా మనకి 10 బేసిక్ పాయింట్లను పెంచడం జరిగినది. ఓకే ఓకే భారతదేశం యొక్క ఏదైతే మన జీడిపి గ్రోత్ రేట్ ఉంటుందో ఈ ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ ని మనం ఇండ్రా అంటాము. ఇది భారతదేశ జీడిపి వృద్ధి రేటును 6.7% నుండి 6.8% పెంచింది. అంటే దాదాపు 10 బేస్ పాయింట్ స్వల్పంగా పెంచడం జరుగుతుందిగా ప్రకటించబడింది. ఓకే, దాని తర్వాత మనకి వాస్తవ జీడిపి ఓకేనన్నా వాస్తవ జీడిపి వృద్ధి రేటు 6.8%గా 2027లో ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే గతంలో 6.7 ఉండేది, ప్రజెంట్ 6.8 ఇందాక చెప్పినది. అదే నామమాత్రపు జీడిపి చూసుకుంటే మనకి నామమాత్రపు జీడిపి వృద్ధి రేటు చూసుకుంటే మనకి 10.4% 2027 ఆర్థిక సంవత్సరం ఫైనాన్స్ ఇయర్లో ఓకే 10.4% ఉంటుంది అని ప్రకటించడం జరిగింది. అయితే గతంలో 2026 ఫైనాన్స్ ఇయర్లో 8.9%గా ఉండేది. ప్రజెంట్ 2027కి ఓకే 10.4% ప్రకటించడం జరిగింది. కాబట్టి మనకి ఈ జీడిపి వృద్ధి రేటు 6.7% నుంచి 8% పెంచింది. ఇందాక ఐసిఏఆర్ గురించి కూడా చెప్పుకున్నాం మనం. రీసెంట్గా భారతదేశ జీడిపి వృద్ధి రేటు 7% స్థిరంగా ఉంచడం జరిగిందని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఇండ్రా ప్రకటించింది. ఈ రెండు కూడా కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఓకే, బ్రిక్స్ సిసికు గౌరవ సలహాదారుగా ఒక వ్యక్తిని నియమించారు. ఓకే, BRICS ఓకే బ్రిక్స్ కంట్రీస్ అంటే భారత్, రష్యా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీనికి సంబంధించి CCI అనేది ఒకటి ఉంటుంది. దానికి సలహాదారుగా ఎవరు నియమించారు సార్ అంటే డాక్టర్ ఏలూరి శ్రీధర్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. బ్రిక్స్ 2026కు అధ్యక్ష సమావేశాలు నిర్వహిస్తుంది భారతదేశమే. అందులో భాగంగా ఈ బ్రిక్స్ CCIకి ఎవరిని సలహాదారుగా నియమించడం జరిగిందంటే డాక్టర్ ఏలూరి శ్రీధర్ని నియమించడం జరిగింది. అంటే నిన్నటి రోజున బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ సలహాదారుగా రంగరాజన్ అనే భారతీయుడిని కూడా నియమించారని కూడా మాట్లాడాం మనం. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఓకే, ప్రాజెక్ట్ చీతకు సంబంధించి ఒక పుస్తకాన్ని రాశారు. అతని పేరు ఏంటి సార్ అంటే ప్రశాంత్ అగ్రవాల్. ఎస్ సార్ అంటే ప్రశాంత్ అగ్రవాల్ అనే వ్యక్తి. ఈ ప్రశాంత్ అగ్రవాల్ ఈ ప్రాజెక్ట్ చీతకు సంబంధించి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చీతకు సంబంధించి ఏం రాశారు సార్ అంటే బ్రింగింగ్ ది చీతా బ్యాక్ టు ఇండియా అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరు సార్ అంటే ప్రశాంత్ అగ్రవాల్. ఈ ప్రశాంత్ అగ్రవాల్ ఎవరు సార్ అంటే మనకి నమీబియా దేశంలో భారత అంబాసిడర్గా ఉన్నారు. ఏ దేశం సార్ అంటే నమీబియా. ఓకే, నమీబియా దేశంలో హై కమిషనర్గా ఉన్నారు.
ఓకే, కాబట్టి ఆ నమీబియా దేశం నుంచి మన భారతదేశం 2022-23లో కొన్ని చీతాలు తీసుకొచ్చి భారతదేశంలో వదిలింది. దానికి సంబంధించి ఒక పుస్తకం రాశారు, బ్రింగింగ్ ది ఛాలెంజ్. ఓకే, బ్రింగింగ్ ది చీతా బ్యాక్ టు ఇండియా అనే పుస్తకం రాశారు. నమీబియాలో ఉన్న భారతీయ అంబాసిడర్గా ఉన్న ప్రశాంత్ అగ్రవాల్ వారు రాశారు. ఓకే, మనం ఏదైతే నమీబియా ఉంటుందో నమీబియా నుంచి అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి మనము ఏకంగా ఈ 20 చీతాలు తీసుకురావడం జరిగింది. అండ్ రీసెంట్గా 2026లో కూడా మనము ఏకంగా బొట్స్వానా అనే దేశం నుంచి ఏకంగా 8 చీతాలను కూడా తీసుకురావడం జరిగింది మనం బొట్స్వానా అనే దేశం నుంచి. ఓకే, కాబట్టి మనము ఈ నమీబియా దేశం నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, బొట్స్వానా అనే దేశం నుంచి చీతాలు తీసుకురావడం జరుగుతుంది. ప్రజెంట్ మనకున్న డేటా ప్రకారం దాదాపు 53 పైగా చీతాలు అనేవి, వాటి పుట్టిన పిల్లలు అవన్నీ కలిపితే 50 చీతాల పైగా ఉండడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ప్రశాంత్ అగ్రవాల్ బ్రింగింగ్ ది చీతా బ్యాక్ టు ఇండియా అనే పుస్తకం రాశాడు. ఇతను నమీబియా హై కమిషనర్. నమీబియా, సౌత్ ఆఫ్రికా అండ్ బొట్స్వానా అనే దేశం నుంచి కొన్ని చీతాలను భారతదేశానికి తీసుకురావడం జరిగింది. ఇది కూడా యాడ్ చేసుకొని చదవండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోతే హిమాలయ పుష్పానికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఓకే, హిమాలయాలలో పుష్పించే పుష్పం, హిమాలయన్ ఫ్లవర్ ఏదైతే పుష్పం ఉంటుందో ఈ హిమాలయన్ పుష్పం అయినా సార్ అంటే ఇంపేటియాన్స్ అండ్ నిమ్స్ పుంజే అనే పేరును పెట్టడం జరిగింది. అంటే హిమాలయ పర్వత అధిరోహుడైన, అంటే ఎక్కువగా హిమాలయాలో ట్రెక్కింగ్ చేసే నేపాల్ దేశానికి చెందిన ఓకే ఎవరు సార్ అంటే భక్త బహదూర్ నిర్మల్ ఓకే నిర్మల్ నిమ్డే పుర్జా అనే అతని పేరు. అతనికి గుర్తుగా ఇంపేటియన్ నిమ్స్ పుజ్జే అనే పేరును పెట్టడం జరిగింది ఇతను. ఓకే, హిమాలయన్ పుష్పానికి పేరు పెట్టడం జరిగింది. ఇది మనము ఈరోజు చర్చించిన అంశాలు. ఒకటి ఉంది మనకి ఈరోజు ప్రత్యేకత, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈరోజు స్పెషలైజేషన్ ఏమైనా ఉందా ఒకసారి గమనిద్దాం దీని గురించి. ఓకే, ఈరోజు స్పెషలైజేషన్ ఏమైనా ఉందా అంటే చూడండి, ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డేగా ఆగస్టు 21ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సీనియర్ సిటిజన్స్ డే అంటే మనకి ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళ హక్కులు, వాళ్ళకి సంబంధించిన గౌరవం, సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 25ని మనము ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే వరల్డ్ సీనియర్ సిటిజన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అండ్ ఇంకోటి మనకు ఆగస్టు 21న ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే ఉగ్రవాద బాధితులకు సంబంధించిన సంస్మరణ దినోత్సవం, అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ది విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. అంటే ఎవరైతే ఉగ్రవాదుల బాధితులు ఉంటారో, ఉగ్రవాదుల వలన ఆ దాడిలో ఏదైనా బాధితులకు సంబంధించి ఆ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అండ్ 1972 అక్టోబర్ 21న వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఇండియాలో ఉంటుందో అది 1972 ఆగస్టు 21నే అమలు అవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత మనకి బ్రిక్స్ సంబంధించి 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ మినిస్టర్ సమిట్ ఎక్కడ జరగబోతుంది సార్ అంటే పూణే. ఇది ఆగస్టు 21న ఈరోజు జరుగుతుంది మనకి. ఓకే, దాని తర్వాత ఈ ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో చెన్నై పట్టణానికి ఈరోజు $230 బిలియన్ రుణ ఒప్పందం, అంటే భారతదేశానికి అండ్ ఏడిబికి మధ్య చెన్నై పట్టణానికి ఈ వాటర్ కోసం, నీటి ప్రాజెక్ట్ కోసం దాదాపు 230 కోట్లను కేటాయించారు. అండ్ ఆగస్టు 21న ఓకే ఆగస్టు 21 1872న మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు జన్మించడం జరుగుతుంది. 2026లో ఇతని యొక్క 154వ జయంతి. ఓకే, టంగుటూరి ప్రకాశం పంతులను ఏమంటాం సార్ అంటే ఆంధ్రకేసరి అనే పేరుతో పిలుస్తారు. ఆంధ్రకేసరి అనే పేరుతో పిలవడం జరుగుతుంది టంగుటూరి ప్రకాశం పంతులు గారు. కానీ చరిత్రలో ముఖ్యమైనది. దాని తర్వాత హుసేన్ బోల్ట్ యొక్క జన్మదినం కూడా ఇది. ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం నాన్న. ఈరోజు వచ్చిన అంశాలన్నీ కూడా ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. మనకి ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి
ఈరోజు మనము చర్చించిన అంశాలు ఒకసారి క్విక్ రివిజన్లో భాగంగా చూద్దాం. ఓకే, ఏంటి సార్ క్విక్ రివిజన్లో అంటే మనకి అత్యంత బ్రాండ్ సెలబ్రిటీ అగ్రస్థానం సాధించినది ఎవరు సార్ అంటే షారుఖ్ ఖాన్, రెండవ స్థానం రణవీర్ సింగ్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, ఆలియా భట్, దీపికా పడుకోనే, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ గారు అత్యంత విలువైన బ్రాండ్ సెలబ్రిటీగా ఉన్నారు. అండ్ దాని తర్వాత మనకి ఐసీఆర్ వృద్ధి అంచనాల ప్రకారం చూసుకుంటే భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 7% ప్రకటించడం జరిగింది 2026-27 సంవత్సరానికి గాను 26-27 సంవత్సరానికి గాను. అండ్ దాని తర్వాత మనకి తమిళనాడు రాష్ట్రంలో మనకి తమిళనాడు రాష్ట్రం చెన్నై పట్టణంలో 31వ సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. దాని తర్వాత దీని అధ్యక్షుడు అమిత్ షా అండ్ ఉపాధ్యక్షుడు టీవీకే పార్టీ అధినేత అయిన జోసెఫ్ విజయ్ గారు ఉండబోతున్నారు. అండ్ దాని తర్వాత ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. 2025లో ఆగస్టులో ప్రారంభించారు, 2027 వరకు పథకం కంటిన్యూ అవుతుంది. అండ్ దాని తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 56వ వ్యవస్థాపక దినోత్సవం జరపడం జరిగింది. అండ్ దాని తర్వాత అపరాజిత్ పరాంగ్లా 2026 అనే పథకాన్ని లేదా ఒక కార్యక్రమాన్ని రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. అండ్ దాని తర్వాత 65వ సుబ్రటో కప్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2026లో ఎక్కడ స్టార్ట్ చేశారంటే న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారు. అండ్ ఇండ్రా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మన భారతదేశ జీడిపి వృద్ధి రేటును 6.7 నుంచి 6.8% పెంచింది. అండ్ దాని తర్వాత ఏలూరి శ్రీధర్కి బ్రిక్స్ సిసి యొక్క సలహాదారుడుగా నియమించారు. అండ్ నిన్నటి రోజున భారత సంతతికి చెందిన శ్రీ రంగరాజన్ గారు మనకి ఏకంగా బ్రిటన్ ప్రధానమంత్రి యొక్క గౌరవ సలహాదారుడుగా నియమించబడ్డాడు. అండ్ దాని తర్వాత ప్రాజెక్ట్ చీతాకు సంబంధించి ప్రశాంత్ అగర్వాల్ బ్రింగింగ్ ది చీతా బ్యాక్ టు ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ మనకి హిమాలయన్ పుష్పానికి ఇంపేటియన్స్ నిమ్జే పుజ్జే అనే పేరుతో నామకరణం చేశారు. అండ్ ఈ రోజు ప్రత్యేకతలో సీనియర్ సిటిజన్స్ డే ఆగస్టు 21 అండ్ ప్రపంచ ఉగ్రవాద బాధితుల సంస్మరణ దినోత్సవం ఆగస్టు 21 అండ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ఆగస్టు 21 ఈ రోజే అమల్లోకి ఆమోదించబడింది. బ్రిక్స్ సమావేశం 2026లో కమ్యూనికేషన్ మినిస్టర్ సమిట్ పూణేలో జరగబోతుంది ఈ రోజు. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ భారత్ మధ్య చెన్నై నీటి ప్రాజెక్ట్ సంబంధించి 230 కోట్ల ఒప్పందం జరిగింది. అండ్ టంగుటూరి ప్రకాశం పంతులు ఆగస్టు 21 1972లో ఈ రోజు జన్మించారు. అతన్ని ఆంధ్ర కేసరి అనే పేరుతో పిలుస్తారు. ఇది క్విక్ రివిజన్. ఓకే, కాబట్టి ఇది ఈరోజు అంశాలు. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి న్యూస్లో వాటిని కూడా చర్చిద్దాం. ఇంకో అంశం ఏంటి సార్ అంటే ఆదివారం రోజున ఈ వారం రోజుల్లో జరిగిన అన్ని అంశాలపైన ఒక 30 క్వశ్చన్ల నుంచి 40 క్వశ్చన్ల వరకు క్విక్ రివిజన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే క్లాస్ అయిపోయిన వెంబడే మనం ఈరోజు ఏమేమి తెలుసుకున్నామో వాటికి సంబంధించి క్విక్ రివిజన్ కూడా అందించడం జరుగుతుంది. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్, జై హింద్.